2 ట్రిప్పులు కిందకి దిగితే పొడిచేసినట్టు సరే 1700 సైడ్ తినిపోయినాడు. మళ్ళీ వచ్చినాడు, మళ్ళీ సింగల్ సైడ్ చపాలి పోయినాడు. మధ్యాహ్నం నుంచి ఒక్క తిరిగి తిరుగుతున్నాడు. లేదా డ్రాపులే 1500 ఏమో తోలినాడు అంట వచ్చి. మంగాపురం దిగినా సార్ అట్టే ఎక్కిన 400కి ఎక్కిన పైన గమ్మున ఉండేవాడిని. పో నేను మాట్లాడినాడు. అది పోతే 9 మంది వాళ్ళు రాజమండ్రి ఎటన్నా వెళ్దామా అన్నాడు. వెళ్దాం అనుకుంటూ కూర్చుంటాడు 1200 మాట్లాడుతుంది తింపినా. కనీసం నాకు ఫోన్ చేసి చెప్తాం అనుకున్నాడా? లే అనుకోడు. ఎందుకు అనుకుంటాడా? వంశీ అట్ట అనుకోడు కదా. ఓడి అట్టయినా బాగానేలే, మనం తోలుకునేస్తే చాలు. ఎర్రగడ్ల వీరుడు, నిమ్మకాయల ధీరుడు. నిమ్మకాయలు తేలాను ఇంకా ధీరుడికి. నిమ్మకాయల ధీరుడికి నిమ్మకాయలు తేలా. ఎర్రగడ్ల వీరుడికి ఎర్రగడ్డలు తెచ్చి పెట్టినాడు బా. ఎర్రగడ్ల వీరుడు ఇంకో చూడ నా ప్లేట్లు కూడా దింకుని వేస్తున్నాడు ఎర్రగడ్డలు. మా జీవితం అడిగితే వేస్తారు కదా వంశీ. నిమ్మకాయల వీరుడు నిమ్మకాయలు తేలా. ఎర్రగడ్ల ధీరుడికి ఎర్రగడ్డలు ఇచ్చినాడు. నిమ్మకాయలు ఇంకా తెచ్చిలా మనిషికి. చాలా రోజులు గ్యాప్ ఇచ్చినాడు వంశీ. అన్నొచ్చినాడు. ఏ ఫ్లాష్ మ్యాన్ చూడు చూడు. ఫ్లాష్ మ్యాన్ అనగా చూపు చేసినాడు. నెల్లూరు పులి వచ్చింది చూసినా. అరుపు చూడు ఎట్టుందో అడక్క. నెల్లూరు పులే. ఇంకోటే తెలుసా, వాళ్ళ ఇంటి పేరు కూడా పులే. నెల్లూరు పులి వచ్చింది. పులి వంశీ ఆయన పేరబ్బా. చూసినా నిమ్మకాయ తేలని ఎదురు చూపులు. నిమ్మకాయ కోసం ఎదురు చూస్తున్న పులి వంశీ. నెల్లూరు పులి వంశీ. నిమ్మకాయ కోసం మర్ర చేస్తానన్న పులి వంశీ. మళ్ళా చెప్పు. నిమ్మకాయ కోసం మర్ర చేస్తానన్న పులి వంశీ. వావ్, టైటిల్ బాగుంది. ఎర్రగడ్డలతోనే కొడుతున్నాడు అబ్బా వంశీ. అగ్గో అరుపు చూడు. అరిస్తే వినపడుతుందని సైక్ చేస్తున్నాడు. నిమ్మకాయ తేరా నాయనా అని. ఇంకా వంశీ ఇంకా లేస్తాడే నిమ్మకాయ కోసమా. గో ఫ్రిడ్జ్ అంతా ఎతకుతున్నాడు నిమ్మకాయ కోసం. ఫ్రిడ్జ్ అంతా ఎతకుతున్నా వంశీ. నిమ్మకాయల వీరుడు ధీరుడు పోరాడే వీరుడు. నిమ్మకాయ కోసం అన్వేషణ. నాశనమైన పల్లె. మీ ఊరి పేరు డౌట్ తప్పేంలే. డౌట్ వచ్చి అడిగాం ఊరి పేరు. ఊరి పేరు మీ ఊరి పేరు చెప్పురా. నేను సరే అయిపోయినా చెప్పులే. నేనేం అనుకున్నా ఇప్పుడు చెప్పు. ఊరి పేరు చెప్పేదానికి సిగ్గుపడుతున్నా వంశీ. అగో చూడు, ఇప్పుడు 4 సార్లు అడిగినాడు. నిమ్మకాయ కోసం పరిగిస్తున్నా చూడు. వంశీ కోసం చేయి తెగినా పర్లేదు అనుకో నిమ్మకాయ కోస్తున్నాడు చూడు. అంత వంశీ అడిగినాడు అడగలేదు. నిమ్మకాయ చూడు సప్పని తెచ్చినాడు బా. ఆ మాత్రం భయం ఉండాలి వంశీ అంటే బా. నిమ్మకాయ వచ్చిందే కూర వేసుకుంటున్నాడు అబ్బా. నిమ్మకాయ రాందే కూర ముట్టనన్నాడు. నిమ్మకాయ వచ్చిందే కూర వేసుకుంటున్నాడు. ఖచ్చితంగా నాశింపులే. చూద్దాం. ఇప్పుడు వాళ్ళ దోస్తుకి వేసినాడు, ఆయన వేసుకున్నాడు, మాకు వేస్తాడు. ఏడో చూద్దాం. చూడు ఇలా స్వార్థం. నేను అడిగేటప్పుడు వేస్తా. అగో ఇప్పుడు కూడా ఇలా చూసినా చూడు వేయడు. చూసినా అంటే మాకందరికి ఆయన వేయకూడదు. ఏం చేద్దాం అబ్బా వంశీ. రోటీ రాకపోతే కూర వేసేదానికి ఏమే. వద్దులే తిన్ను అయిపోయా. నువ్వు మాకు వద్దులే, నువ్వు తిన్నా. ఆయన మా స్పాన్సర్ వంశీ. బిల్లు కట్టే స్పాన్సర్ వంశీ. చూడు నిమ్మకాయని ఏ విధంగా రసం పిండుతున్నాడు చూడు. పిండుతున్నాడు వంశీ. ఇప్పుడే ఈ విధంగా నిమ్మకాయని పిండుతున్నాడు అంటే ఆ వయసులో ఇంకెట్ట పిండి ఉంటాడు చూడు. నిమ్మకాయని ఎలా పిండాలో చూపించినాడు మాకు.
ఏదో యూట్యూబ్లో పెట్టి ఏదో హైలైట్ చేద్దాం మేము అనుకుంటే త్రాపైత్ర పడుతుంటే నేను యాడికో తీసుకోమదా నేను అనుకుంటే నువ్వు రావు. వంశీ రోటీ బాగుంది వంశీ. ఇట్లా చూసి చెప్పు నాయనా. అయినా వాడు కళ్ళు పులి కళ్ళు ఉన్నట్టున్నావా? పులి ఆ పేరులోనే ఉంది పులి అని. ఆ పేరులోనే ఉంది పులి. పులి ఒక్కసారి చూడు పులి ఎజు ఏం చూశానైనా. పులికి ఘాటు కూడా ఉంది. సింహంతో పోరాడి పులికి ఘాటైన మచ్చ చూడండి. హెడ్ కాడ ఉంది తలకాడ చూడు. తల మీద లాస్ట్కి ఎట్టయినా సింహంతో పులే పోరాడి గెలిచింది ఒక్క దెబ్బతో. ఆయన అయ్యగారు తింటాం అయ్యగారు. అయ్యగారు వంశీ మాకు స్పాన్సర్ చేసినాడు అబ్బా రోటీలు ఈరోజా. అయ్యగారు తినచ్చా? అయ్యగారు తినచ్చా? అయ్యగారు అయ్యా పులి ఏ పులే తినచ్చా? నీ కాలు మొక్తా బంచన్ రోటీ తినొచ్చా అయ్యగారు? చెప్పండి చెప్పే ద్వారా నీ కాలు మొక్తా బంచన్ రోటీ తినమంటావా మమ్మల్ని? నేను ఏం చేసారా? అయినా మీరు ఊరి పేరు అడిగితే చెప్పరా? వంశీ ఊరి పేరు చెప్తాడు అనుకుంటే చెప్పకుండా దాస్తున్నాడబ్బా. ఏదో సీక్రెట్ ఉంది వంశీ వాళ్ళ ఊర్లో మొత్తానికి. వంశీ ఊరి పేరు చెప్పు వంశీ. ఏ పులే నెల్లూరు పులి వంశీ. ఈ వీడియోకి లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ అండ్ టంగ్ అని కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆయన వంశీ మళ్ళా పులి అందరి కళ్ళలోకి వస్తాడు.